వెల్కమ్ బ్యాక్ టు ఉమా క్రియేషన్స్. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో నారీ శక్తి, మహిళా మనులు, అలాగే కాలనీలో ఉన్న వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ మన ముందుకు వచ్చేసారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ అభిప్రాయాలు, అలాగే వాళ్ళు సాధించబోతున్నవి అన్నీ కూడా వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు. లెట్స్ వెల్కమ్ దమ్ వన్ బై వన్. రెడీ. హ్యాపీ ఉమెన్స్ డే. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువా. అందమైన ఈ పాటను గుర్తు చేసుకుంటూ నా తోటి మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక రుద్రమదేవిని తలుచుకుంటాం, ఒక ఝాన్సీ రాణిని తలుచుకుంటాం, ఒక ఇందిరాగాంధీ, ఒక సరోజినీ నాయుడు, వీళ్ళందరినీ తలుచుకొని మహిళలందరం గర్వంతో పొంగిపోతాం. నిజమే, వీళ్ళందరూ వివిధ రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిన వాళ్ళు. పురుషాధిక్యత ఉన్న ఆ రోజుల్లో కూడా అవన్నీ అధిగమించి ఎంతో వైభవం సంపాదించిన వాళ్ళు, ఎంతో పేరు సంపాదించిన వాళ్ళు, వారి రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు వీళ్ళంతా. ఈ స్త్రీమూర్తులంతా మహిళా లోకానికే ఆదర్శప్రాయమైన వాళ్ళు, ఆదర్శవంతమైన వాళ్ళు. ఇంకా ఈ రోజుల్లో చూసుకుంటే సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు, ఎంతోమంది క్రీడాకారిణులు, ఎంతోమంది నటీమణులు, ఎంతోమంది వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన కళాకారులు ఎంతోమంది ఉన్నారు. జనాభాలో సుమారుగా సగం మనం. మరి అంతమంది స్త్రీలకు అన్ని అవకాశాలు దొరుకుతున్నాయా? అందరూ వృద్ధి చెందగలుగుతున్నారా? అందరూ అభివృద్ధి పథంలో రాగలుగుతున్నారా? పురుషులతో దీటుగా వాళ్ళకు కూడా అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకి సమాధానం కాదనే చెప్పాలి, దొరకట్లేదనే చెప్పాలి. ఇంకా మన దేశంలో మారుమూల గ్రామాల్లో ఏంటి, ఎన్నో పట్టణాల్లో నగరాల్లో కూడా ఎంతో మగ్గిపోతున్న స్త్రీలు ఉన్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, వివిధ ఆర్థిక స్థాయి కలవాళ్ళు, ఇట్లా ఎంతోమంది మహిళలు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. వారందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే మన దేశంలో, ముఖ్యంగా మన దేశం వరకే ఆలోచిద్దాం, మన దేశంలో ఏ స్త్రీ కూడా ఎలాంటి బాధలకు గురి అవ్వట్లేదు, ఎలాంటి గృహ హింసలకు గురి అవ్వట్లేదు, ఎలాంటి వివక్షకు గురవ్వట్లేదు అని నిర్ణయించుకున్న నాడే, అని నిశ్చయించిన నాడే, అని మనందరికీ తెలిసిన నాడే మనం సంతోషించాల్సిన నిజమైన మహిళా దినోత్సవం. అలా ఆకాశంలో సగమైన మనం అవకాశాల్లో కూడా సగాన్ని అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో ముందుండి మనతోటి సోదరీమణులను కూడా మనతో పాటు ముందుకు నడిపించి మహిళా సాధికారతను నిరూపించుకోవాలని మరోసారి కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి నా సోదరీమణులందరికీ తెలుపుతూ సెలవు. మరి నమస్తే. నమస్తే, సత్ శ్రీ అకాల్, వనకం, ఆదాబ్. అందరికీ, మన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అంటే కేవలం ఒక కుటుంబానికే కాదు, సమాజానికి, దేశానికి కూడా ఎంతో బలోపేరణ కలిగించే మహిళలు. వీరు లేనిదే ఇల్లు కానీ సమాజం కానీ నడవదు. అలాంటి వాళ్ళకు ఇంకా మేము ఇబ్బంది పడుతున్నాము అని అంటే పడు 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 లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి తలపడు, ఓటమి నీదని చెబితే వీతోనే తలపడు, తలపడు కలపడు నిలబడు, విజయాన్ని వెంటపడు, పడు 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 లేచి నిలబడు. మన కోసము ఎన్నో త్యాగాలు చేసాం. ఇప్పుడు మన కోసం మనం ఒకరోజు సెలబ్రేట్ చేసుకుందాం, రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఉమెన్స్ డే ఈజ్ నాట్ వన్ డే, ఇట్ ఈస్ ఉమెన్స్ డే షుడ్ బి ఎవ్రీ డే. వితౌట్ ఉమెన్ అ డే కెనాట్ బి స్టార్టెడ్, ఐ కెన్ సే. సో మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మన కోసం మనం లేచి, మనం ఒక అడుగు ముందుకు వేచి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ద గోల్ కుడ్ బి. మనం ఈరోజు వెయిట్ లాస్ కానీ, లేదు మన ప్రొఫెషనల్లో నేను ఇది సింగర్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, మ్యూజిషియన్ అవ్వాలి,
ఇంకేదైనా చేయాలి అని అంటే కమాన్, లెట్స్ గో, లెట్స్ డూ ఇట్. మన కోసం మనం ఒక అడుగు వేయకపోతే ఎవ్వరూ మనకు వెనక నుంచి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు లేరు. మై డియర్ లేడీస్, కమాన్, మనది మనమే వెళ్ళాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉమా క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మహిళ అంటే పేరు కాదు, అది ప్రేమ, ధైర్యం, సహనం. ఆమె ప్రతి అడుగు విజయానికి దారి. ఆమె నిజమైన ప్రేరణ. మహిళ అంటే బలహీనురాలు కాదు, అది ఒక అపోహ మాత్రమే. ఆమె లోపల అపార శక్తి ఉంది. ఆ శక్తి ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి. అమ్మగా జీవితాన్ని ఇస్తుంది, గురువుగా మార్గం చూపిస్తుంది, స్నేహితురాలుగా అర్థం చేసుకుంటుంది. మరి మహిళే కదా ప్రపంచానికి ఆదర్శం. నా తోటి మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. నేటి కాలంలో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అంతరిక్షం నుండి క్రీడల వరకు, రాజకీయం నుండి వ్యాపారం వరకు ప్రతి చోట తమ ముద్రను వేస్తున్నారు. మహిళలను గౌరవించటం అంటే పూజించటం కాదు, వారికి సమాన అవకాశాలు కల్పించి వారికి ఆత్మగౌరవం దక్కాలని కోరుకుంటూ అందరికీ అంతర్రాష్ట్రీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అనే పదాల్లోనే ఉంది గొప్పతనం. మా అంటే మమకారం, ఈ అంటే హితం చేసేది, ల అంటే మంచి లక్షణాలు కలిగి ఉన్నది. ఇలా మహిళ అంటే చాలా గొప్పది ప్రపంచంలో. ఒక అక్కగా, చెల్లిగా, సహోదరిగా, ఒక గురువుగా అన్ని పాత్రలు కూడా పోషిస్తుంది. అందుకే స్త్రీ గౌరవం సమాజ గౌరవం అని చెప్తారు. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధైర్యం అంటే మహిళ, ప్రేమ అంటే మహిళ, సహనం అంటే మహిళ, ప్రపంచం అంటే మహిళ. మహిళ అడుగులు ముందుకు వేస్తేనే సమాజం పురోగతి చెందుతుంది, దేశం పురోగతి చెందుతుంది, ప్రపంచం కూడా ముందుకు సాగుతుంది. అందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనేది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని మనందరికీ మనం చెప్పుకోవడానికే మొదలైంది. నిజంగా దీన్ని మొదలైనప్పుడు ఎ డే ఫర్ ఎ ఉమెన్ అని మొదలెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు విమెన్ ఈజ్ స్టీలింగ్ ఎ డే. ఎంతగా ఎదిగిపోయామంటే వంటింటి పక్కనే మనం ల్యాప్టాప్ పెట్టుకుని ఇలాగా ఆఫీస్ని ఇంటికి ఆఫీస్కి తేడా లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకుంటూ, ఆఫీస్ని ఇంటిని రెండింటిని మేనేజ్ చేసుకుంటూ, ఏ డే ఫర్ ఎ ఉమెన్ నుంచి డేస్ ఆర్ ఫర్ ఉమెన్ దగ్గరికి మనల్ని మనం మార్చుకున్న పురోగతి కోసమే మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిలక్ష్మి. నేను ఒక స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచర్గా గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే కేవలం పేరు కాదు, అది ప్రేమ, ధైర్యం, సహనం. ఆమె ప్రతి అడుగు విజయానికి దారి. ఆమెనే నిజమైన ప్రేరణ. అమ్మగా జీవితం ఇస్తుంది, గురువుగా మార్గం చూపిస్తుంది, స్నేహితురాలుగా అర్థం చేసుకుంటుంది. మహిళే ప్రపంచానికి ఆదర్శం. అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.